జెర్సీ నెంబర్ 7 చాలు, ఇంతకు మించి ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. ఇప్పటికే మీకు అతను ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఇది అతని రేంజ్ అండ్ బ్రాండ్. అలాంటి ఇమేజ్ ఉన్న సూపర్ కింగ్ వాల్యూ తగ్గిపోయిందా? తన ఆటతోనే కోట్ల వర్షం కురిపించే సత్తా ఉన్న సారథి వాల్యూ జస్ట్ 4 కోట్లకు పడిపోయిందా? ఏంటి, ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఐపీఎల్ ఓ క్రికెట్ సమరం. 2025 ఐపీఎల్ ఇప్పటి నుంచే ట్రెండింగ్లో ఉంది. దీనికి రీసెంట్గా మార్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి, క్రికెటర్లకు ఎంత చెల్లించాలి, ప్లేయర్స్కి ఇచ్చే బోనస్లు, టీం రిజర్వ్ల పెంపు, రిటైర్మెంట్ తర్వాత ఆడాలనుకునే ప్లేయర్స్కి అవకాశం, ఇలా చాలా చేంజెస్ ఉన్నాయి అందులో. ఈ చేంజెస్ ఇప్పుడు ధోని వాల్యూ తగ్గడానికి కారణమనే కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ ఇప్పుడు ఈ రూల్ కొత్తగా వచ్చింది ఐపీఎల్. లాస్ట్ 5 ఇయర్స్లో భారత్ తరపున టెస్టు, వన్డే లేదా T20 ఆడకపోయినా లేదా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేకపోయినా అతను అన్క్యాప్డ్ ప్లేయర్ అవుతాడు. ఇలాంటి అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్ట్లో ఉన్నది ధోనినే. ఈ ప్లేయర్స్కు జస్ట్ 4 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 2022 నుంచి సిఎస్కే ధోనికి 12 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు ధోనిని రిటైన్ చేసుకుంటే అతని రెమ్యునరేషన్ 4 కోట్లకు పడిపోనుంది. అయితే ఈ అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోని ఆడతాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్లోనే ఉంది. అయితే ధోని లాంటి ప్లేయర్స్కు ఇది అవమానకరమే అంటూ అప్పుడే చర్చ మొదలైంది. నిజంగా ఇది ధోనికి అవమానమా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాదని చెప్పాలి. ధోని పుట్టింది పెరిగింది జార్ఖండ్ అయినా ధోనిని చెన్నై వాసిగానే గుర్తిస్తారు. ధోని సిఎస్కే మధ్య ఉన్న బంధం డబ్బుతో వెలకట్టలేని, అది ఒక ఎమోషనల్ బాండింగ్. ఇది ఇప్పటికి ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. తలా ఒకసారి బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తే చాలనుకుంటారు సిఎస్కే ఫ్యాన్స్. ఇక డబ్బులు విషయం అంటారా, అది 4 కోట్ల 40 కోట్ల అనేది పక్కన పెట్టేయచ్చు. ఆయన మీద వాళ్ళకున్న అభిమానం, అతను ఆ టీంతో ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్. ఆయన సిఎస్కే తరపున ఆడితే చాలు. ఇప్పుడు పోతున్న 8 కోట్ల కంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించే స్టార్డమ్ ధోని సొంతం. అసలు ధోని కోసమే ఈ అన్క్యాప్డ్ ఆప్షన్ తీసుకొచ్చారన్న టాక్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం కొన్ని టీమ్స్ పేరు చెప్పగానే కొందరు ప్లేయర్లు ఆటోమేటిక్గా గుర్తొస్తారు. సిఎస్కే అంటే ధోని, ముంబై ఇండియన్స్ అంటే రోహిత్, ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ, ఇలా కొన్నింటిని మార్చలేము. అందుకే ధోని విషయంలో ఆ టీం మేనేజ్మెంట్ చాలా పట్టుబట్టినట్టుగా టాక్. ప్లస్ 2020లో ధోని రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ను కాకుండా 2019లో ఆడిన చివరి మ్యాచ్ను లెక్కలోకి తీసుకుంటున్నారు. సో ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవడానికి సిఎస్కేకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అందుకే సిఎస్కే ఫ్యాన్స్ ధోనికి ఐపీఎల్ అవసరం లేదు, ఐపీఎల్కే ధోని అవసరం అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ సీజన్లో ధోని ఆడతారా లేదా అనుకున్నారంతా. బట్ ఆఖరి ఓవర్లో వచ్చి దుమ్ము దులిపాడు ధోని. 8వ స్థానంలో వచ్చి హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ సొంతం చేసుకున్నాడు. ఈసారి కూడా ధోని ఆడతాడనే గట్టిగా చెప్తున్నారు ఫ్యాన్స్. ధోని ఊ అనాలే కానీ సిఎస్కే అస్సలు అడ్డు చెప్పదు. అందుకే అతను ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ధోని లాస్ట్ సీజన్ కంటే పూర్తి ఫిట్గా ఉన్నాడు ఇప్పుడు. మరి అన్క్యాప్డ్ ప్లేయర్గా వస్తాడా లేక మెంటర్గా ఉంటాడా అనేది చూడాలి. కానీ ఏం చేసినా అది సిఎస్కే తరపునే చేస్తాడు, అందులో ఎలాంటి డౌట్స్ లేవు. ఎందుకంటే అతను చెన్నై సూపర్ కింగ్, అంతే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.